కానీ లోక వ్యవహారాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం అన్నమాట, చరము అచరము అని అంటున్నాం. కదిలేది కదలనిది. చరాస్తి స్థిరాస్తి అంటున్నాం కదా. ఇల్లు కట్టుకుంటాం స్థిరాస్తి, ఆవుల్ని పెంచుకుంటాం అది చరాస్తి. ఇలాగా చరాచర భూత సృష్టి విజ్ఞాతకు వీటినన్నిటినీ ఏది ఎంత ప్రమాణంలో ఎంతకాలము ఉండేట్టుగా తయారవ్వాలి అనేటువంటి పెద్ద విజ్ఞానం అది. ఆ విజ్ఞానమంతా కలిగినటువంటి వాడు బ్రహ్మదేవుడు. అందుకనే ఆయనకి మనకంటే 3 ముఖాలు ఎక్కువగా ఉన్నాయి, ఆయన 4 ముఖాలు. ఈ 4 ముఖాలు అన్నప్పుడు మనం చూడవలసిన విషయం ఒకటి ఉంది, ఓ రహస్యం ఉంది. ఏంటంటే ఆ 4 ముఖాలు 4 దిక్కులకు ఉంటాయి. అంటే ఆయన ఒక చోట కూర్చుంటే తూర్పు దిక్కునంతా చూచేటువంటి ముఖం ఒకటి, దక్షిణ దిక్కును చూచే ముఖం ఒకటి, పశ్చిమ దిక్కును చూచే ముఖం ఒకటి, ఉత్తర దిక్కును చూచే ముఖం ఒకటి. 4 ముఖాలు 4 దిక్కులను చూస్తూ ఉంటాయి. అంటే సర్వతోముఖ దర్శనం కలవాడు ఆయన అని అర్థం అన్నమాట. మనం అందరం కూడా చూడండి, మన ముఖం ఎటువైపు ఉంటుందో వెనక వైపు ఏముందో మనకు కనబడదు. ఒక్కొక్కడు వెనకాల నుంచి వెక్కిరిస్తూ ఉంటాడు, అవతల వాడు చూసి నవ్వుకుంటుంటాడు. మనకెందుకో వాడు ఎందుకు నవ్వుతున్నాడో మనకు తెలియదు. కానీ బ్రహ్మదేవుడిగా సృష్టి అట్టా కాదు. అంతేకాదు, ఈ ఒక్కొక్క ముఖము ఒక్కొక్క వేదమునకు సంకేతము అని చెబుతారు. ఒక ముఖము ఋగ్వేదము, మరొక ముఖము సామవేదము, మరొక ముఖము యజుర్వేదము, ఇంకొక ముఖము అధర్వణ వేదము. వేదము అని అంటే సమస్త జ్ఞాన విజ్ఞానముల రాశి. అనంతావై వేదాహ అని అన్నారు. వేదములు అనంతములు, అంటే అంతం లేదు వాటికి. అనంతములైనటువంటి వేదములన్నీ కూడా ఆ బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల్లో ఉన్నాయి అని అర్థం. అంతేకాదు, ఆ ఉ మా అని పరమ అద్భుతమైన అక్షరాలు 3 ఉన్నాయి. ఆ అక్షరాణ మకారోస్మి, ఆ అనేటువంటిది పరమాత్మయే. ఆ అకారం నుంచి ఉకారం దగ్గర తర్వాత మకారం వస్తుంది. ఈ అకార ఉకార మకారములైన తర్వాత ఇంకొక ఉపశమనం పొందినటువంటి స్థితిని 4వ స్థితి అని అంటారు. ఈ 4 ముఖాలు, అకార ఉకార మకారములు, తర్వాత నిశ్శబ్దము అని అంటారు, దాన్ని మౌనము అని అంటారు. అటువంటిది ఈ 4 ముఖాలన్నమాట బ్రహ్మదేవుడి యొక్క ముఖాలు. మనం ఊరికే బ్రహ్మదేవుడు పురాణాల్లో ఏం చేశారంటే మనకు ఈ తత్వం అంతా కూడా కథారూపంలో చెప్పడం వల్ల ఆ కథలు ఒక్కొక్కసారి మనని తప్పుదారి పట్టిస్తున్నాయి. బ్రహ్మదేవుడి గారంటే ఏదో ఆ ఆలోచన లేకుండా చేసేస్తూ ఉంటాడు, ఒకరికి సరిగా లంకె పెట్టడు అని ఇట్లాగా అనేకమైనటువంటి నిందలు మొదలైనవి ఉన్నాయి. కానీ బ్రహ్మదేవుడు ఏ విధమైనటువంటి పొరపాటు చేయడు. ఒక చిన్న చమత్కారమైన కథ 50 సంవత్సరాల కిందట చందమామలో చదివిన కథ ఒకటి ఉంది. నారదుడు ఒకసారి సముద్ర తీరంలో నడుస్తూ ఉన్నట్ట. నారదుడు నడుస్తూ ఉంటే ఆయనకు ఒక పుర్రె కనిపించింది అక్కడ. పుర్రె అంటే మాంసము రక్తము మొదలైనవి ఏమీ లేక చనిపోయిన శరీరం యొక్క తలకాయ. ఆ పుర్రెను చూశాట ఆయన. ఆయనకి అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసినవాడు, చదివినవాడు, బాగా చదువుకున్నవాడు. ఆయన ఆ పుర్రె మీద ఈ లలాట లిఖిత రేఖ అని ఈ పాలస్థలం మీద రాసినటువంటి రేఖల్ని చదివాట. చదివితే చాలా ఆశ్చర్యంగా ఉందిట. వీడు జన్మంతా దరిద్రుడు, చాలా కష్టాలు పడతాడు, చివరికి సముద్ర తీరంలో మరణిస్తాడు అని 3వది. 4వ ముక్క చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నారదుడికి చాలా వింతగా కనిపించింది. కించిత్ భోగం భవిష్యతి అని అన్నట్ట. నారదుల వారికి, మా నాన్నగారికి కామన్ సెన్స్ లేదండి. ఎందుకనంటే సముద్ర తీరే మరణం అన్నాడు, మరణమైన తర్వాత భోగం ఏమిటండి? ఈయన ఇట్లాగే పిచ్చిరాతలు రాస్తూ ఉంటాడు మా తండ్రి బ్రహ్మదేవుడు అని ఆయన ఏం చేశాడు, ఆ పుర్రెను తీసి చక్కగా మడతబెట్టి ఉత్తరీయంలో కట్టుకుని బ్రహ్మదేవంలో వెళ్ళి తండ్రి గారిని ఆక్షేపిద్దామని తీసుకెళ్ళాడు. తీసుకువెళ్ళి, ఏమండి ఏమిటి రాస్తారండి మీరు, అర్థం పర్థం లేని రాతలు, సముద్ర తీరంలో మరణం అని అన్నారు,
మళ్ళీ కించిత్ భోగం భవిష్యతి అన్నారు. అంటే బ్రహ్మదేవుడు అన్నాడు, ఇదేరా భోగం, ఈ వెధపుర్రే బ్రహ్మలోకం దాకా వచ్చింది, నీ చేత పట్టుకుని తీసుకొచ్చారు, ఇంతకంటే ఏం కావాలన్నారు. సముద్ర తీరే మరణం కించిత్ భోగం భవిష్యతి అని అంటే బ్రహ్మదేవుడి రాతకు హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమార్ష్టం నశక్యతే అన్నారు. ఈ పైన 4 గీతలుంటాయి. ఈ లిపి మనకు చదువుకోలేము, చదువుకుంటే చాలా ప్రమాదాలున్నాయి, చాలా ప్రమోదాలు కూడా ఉన్నాయి. అందుకనే భగవంతుడు ఏం చేశాడు, అవి చదువుకునే అవకాశం మనకి ఇవ్వలేదు. కాబట్టి నారదుల వారు అప్పుడు ఆయన జ్ఞానోదయం అయింది. బ్రహ్మదేవుడు రాసేటువంటి ఏ రాతకు కూడా అన్యథాకరణం ఉండదు, మరొక రకంగా ఏర్పడేటువంటి స్థితి ఉండదు. అదే చెప్తున్నారు, చరాచర భూత సృష్టి విజ్ఞాతకు. అవన్నీ చక్కగా తెలిసినటువంటి వాడు, ఆయనకు తెలిసినట్టుగా ఈ సృష్టి క్రమం. సృష్టి అంటే ఏమన్నా మాటలండి, లోకజ్ఞుడు అంటూ ఉంటాం మనం. లోకజ్ఞుడు అంటే ఏం అల్లాటప్ప వ్యవహారమా? లోకాన్ని తెలుసుకోవడం ఎంత కష్టమండి. మనిషి కనిపిస్తాడు, ఏమండి, ఎదురుగుండా ఒక మనిషితో మాట్లాడుతూ ఉంటాం. ఆ మాట్లాడుతూ ఉంటే ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఆయన గురించి మనం ఎస్టిమేట్ చేస్తాం, ఈయన ఇటువంటి వాడు అని. కానీ మర్నాడు పేపర్లో చూస్తాం వాడు పరమ కిరాతకుడు అని. పైకి కనపడ్డాడు, ఆ కిరాతకమైనటువంటి స్వభావం మనకు కనపడదు. ఇంకా ఒక్కొక్కడు చాలా చిన్న వయస్సులోనే 10 మందికి ఉపకారం చేసేటువంటి పనులు చేస్తూ ఉంటాడు. నేత్రదానం అంటారు, హృదయదానం అంటారు, కిడ్నీ దానం అని అంటారు. ఇవన్నీ చేయటానికి ఒకటి మనస్సు ఉత్సాహపడుతూ ఉంటుంది. అది మనకి పైకి తెలియదు. కాబట్టి ఈ లోకజ్ఞత అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. ఆవు ఉంది, సాధు జంతువు అని అంటాం. ఆవు సాధు జంతువు అని అంటాం. కానీ మా ఊళ్ళో జరిగిన సంఘటన ఏమిటంటే, ఆ ఆవుని దగ్గరికి వెళ్ళి చక్కగా దానికి గడ్డి వేసి రోజు దాన్ని పోషించి కుడితి పెట్టి అన్ని పనులు చేస్తూ ఉంటే ప్రతిరోజు చాలా సాధువుగా ఉండేది. ఒక రోజున ఎగిరి తంతే ఆ వ్యక్తి పడిపోయి శాశ్వతంగా మంచంలో నుంచి లేవకుండా అయిపోయింది. ఎందుకు జరిగింది అని అంటే మనం చెప్పలేం. దాని సాధుత్వంలో ఏమైనా ఇబ్బంది వచ్చిందా, దానికి తత్కాలంలో ఏదో ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి వికారం కలిగిందన్నమాట. కాబట్టి లోకాన్ని తెలుసుకోవడం చాలా కష్టం. లోకాన్ని తెలుసుకోవడమే కష్టమైతే లోకాన్ని సృష్టించడం ఇంకెంత కష్టం. అది చెప్పారు ఇక్కడ. ఏమండి, చరాచర సృష్టి విజ్ఞాతకు, దాన్ని చాలా చక్కగా తెలిసినవాడు. ఇక్కడ కూడా పోతన గారు చాలా చక్కగా ఏం చెప్పారంటే, జ్ఞాత అనల విజ్ఞాత, విశేషంగా తెలిసినటువంటి వాడు. మనం చూడండి, కొంతమంది ఒక పని చేస్తే అందులో చాలా అద్భుతమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. సైంటిఫిక్ ప్రయోగాలు కానీ మరొకటి కానీ మనం చూస్తూ ఉంటాం. అందులో మళ్ళీ తరతమ భేదం ఉంటుంది. సంగీతం పాడుతూ ఉంటారు, ఒక్కొక్కడు పాడితే అందులో గమకాలు కానీ అందులో ఉండేటువంటి సాంకేతికమైన విషయాలన్నింటినీ కూడా ప్రస్ఫుటం చేస్తుంటారు. ఒకసారి నేను చూశాను, మెడ్రాస్లో పార్థసారథి దేవాలయంలో డికే పట్టమ్మాళ్ళ తమ్ముడో అన్నో ఒక ఆయన పాట పాడుతున్నాడు. పాట పాడుతుంటే చూస్తున్నాను, ఆ మృదంగం వాయించేటువంటి ఒక స్త్రీ, ఆమె ఒక నాదం చేసేటప్పటికీ ఆయనకి పరమానందం కలిగి చాలా మెచ్చుకుని చేస్తున్నాడు అనమాట. అందరూ కొట్టేది అదే, కానీ ఆ దెబ్బలోనే ఒక్కొక్క చేతికి ఒక అద్భుతమైనటువంటి నాదం వస్తూ ఉంటుంది. కాబట్టి చరాచర భూత సృష్టి విజ్ఞాతకు భారతీ హృదయ సౌఖ్య విధాతకు. తర్వాత ఆయన నోట్లో భారతి సరస్వతీదేవి ఉంది అని అంటారు. ఇవన్నీ మన వాళ్ళు కొంతమంది వెక్కిరిస్తూ ఉంటారు, నోట్లో ఉండటం ఏమిటండి అని. ఏమిటో తర్వాత చూద్దాం. సరస్వతీదేవి భారతి, ఆ భారతీదేవి యొక్క హృదయ సౌఖ్య విధాతకు, ఆమె హృదయానికి సౌఖ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భారతి.